సింహాచలం గిరి ప్రదక్షిణలో ప్రతి భక్తునికి సంతృప్తికరమైన ఏర్పాట్లు చేశామని సింహాచలం ఈవో కె త్రినాథరావు అన్నారు. దూర ప్రాంత ప్రజలు ఇప్పటికే తొలి పావంచ వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ప్రారంభించారని తెలిపారు. సింహాచలంలో వేంచేస్తున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరిగింది. సుమారు 9-10 తర్వాత భారీ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనం దేవస్థానం నిర్ణయించిన టైం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకి అనువంశిక ధర్మకర్త గారైన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అయినా భక్తులు ఉదయం నుంచి వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం, వాళ్ళు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఏదైతే ఈ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఉందో ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో మనం స్టాల్స్ ఏర్పాటు చేసి, అంటే మెడికల్ అండ్ హెల్త్ వారు కానీ, అయితే జీబీఎంసీ వారి సహకారం, అలాగే పోలీసు వారితో ఈ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, అన్ని ఈ లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో మనం స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ స్టాఫ్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అక్కడ డిప్యూట్ చేసి భక్తుడికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళని గైడ్ చేయడం, ఇంకో పలానా చోట మెడికల్ ఎయిడ్ ఉంది, పలానా చోట టాయిలెట్, వాటర్ స్పెషాలిటీ ఉంది అనేది అవేర్నెస్ కల్పించడానికి ఈసారి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ త్రూ అవుట్ 32 స్టెప్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి పోలీసు వారి ఆదేశాల ప్రకారం. అలాగే ఈ నడిచెళ్ళే భక్తులందరికీ గతం నుంచి పూర్వం నుంచి నడుస్తుంది, ఏదైతే మనం 2008 ఎప్పుడైతే ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామో అప్పటి నుంచి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వచ్చే భక్తులందరికీ ఫుడ్, అలాగే టిఫిన్లు, ఈ వాటరు, పాలు, బిస్కెట్స్, టీ, కాఫీ అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఆ విధంగా ఈ గిరి ప్రదక్షిణ చేసుకున్న గతంలో తీసుకున్నట్టయితే 4-5 లక్షల భక్తులు గత సంవత్సరం వచ్చారు అనుకుంటున్నారు. ఈ సంవత్సరం చూసుకుంటే 5-6 లక్షల వరకు రావచ్చు అని అంచనాతోనే ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఇందులో వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు 10-15% మాత్రమే కొండపైకి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం మనం ఈ రికార్డు తీసుకున్నట్టయితే మొదటి రోజు 33,000, రెండో రోజు 54,000, అంటే ఒక ఇంచుమించు 80-85,000 వరకు దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఇంకొక 20% అధికంగా వస్తారనే ఉద్దేశంతోనే దేవస్థానం పైన దర్శనాలకి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే సర్వదర్శనం అనేది పూర్వం ఒకే లైన్ ఉండేది, ఇప్పుడు 2 లైన్లుగా విడగొట్టి భక్తుడికి దూరాన్ని తగ్గించి తొందరగా ఏంటంటే 32 కిలోమీటర్లు నడిచి అలసిపోయి వస్తారు, త్వరితగతిన వాళ్ళకి దర్శనం కావాలనే ఉద్దేశంతో సర్వదర్శనం కూడా 2 క్యూలు ఏర్పాటు చేసి దూరం తగ్గించి తొందరగా దర్శనం అయ్యి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 100 రూపాయలు దర్శనం, అలాగే 300 దర్శనం. మన కొండ బస్ స్టాండ్లో భక్తుడు వచ్చిన తర్వాత ఆ కొండ బస్ స్టాండ్ నుంచే 3 లైన్లు మనం ఫారం చేసాం కాబట్టి భక్తుడికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయడం జరిగింది. అలాగే రేపు కొండ మీదకి వచ్చే అందరికీ దద్దోజనం, అలాగే కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భక్తులకి బిస్కెట్స్, మజ్జిగ కూడా పంచమని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా ఏంటంటే మనం ఆర్టీసీ వారిని ఒక 50 బస్సులు మనం హైర్ చేసుకున్నాము. వాళ్ళు పేమెంట్ మనం ఇస్తాము, వాళ్ళు ఒక 50 బస్సులు త్రూ అవుట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన నుంచి పూర్తయ్యే వరకు భక్తులను పైకి తీసుకురావడం, మళ్ళీ కిందకి డ్రాప్ చేయడం అనేది ఫ్రీ బస్సులు మన దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది.